హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంగారెడ్డి ముత్యాలు. ఈరోజు కొబ్బరి పొడి ఎలా తయారు చేసుకుందామో చూడండి. కొబ్బరిని ఇలా సన్నగా తురిమి పెట్టుకోవాలి. 4 పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. తయారు చేసుకునే విధానం చూద్దాం. కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే అంత బాగుండదు. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత 4 పచ్చిమిర్చి వేసుకొని బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పచ్చిమిర్చి వేగేంత వరకు కలుపుకోవాలి. బాగా వేగనివ్వాలి, మెరూన్ కలర్ వచ్చేంత వరకు. 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట పసుపు. 1 టీ స్పూన్ వేస్తున్నాను. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు సన్నగా తురిమిన కొబ్బరి పొడి పోపులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా వేగనివ్వాలి. మెరూన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. బాగా ఫ్రై చేయాలన్నమాట. కలుపుతూ ఉంటే పొడి పొడిగా వస్తుంది, బాగా వస్తుంది. సూపర్గా ఉంటుంది. వేడి వేడి రైస్లోకి తింటే అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. కలుపుతూనే ఉంటేనే పొడి పొడి సన్నగా తురుముకోవాలి. ఎక్కువ లావుగా తురుముతూ కూడా అంత బాగుండదు. పచ్చడి కన్నా తురుము చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. బాగా పొడి పొడి అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా కొంచెం కారం అయితే వేస్తున్నాను. 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. కారం ఎక్కువ వేస్తే కూడా అంత బాగుండదు. లైట్గా వేసుకొని కలుపుకోవాలి. పొడి పొడి వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. స్లిమ్లో పెట్టాలి. పెట్టి బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుతూ ఉంటే పొడి పొడిగా మంచిగా వస్తుంది. మా పిల్లలు అయితే ఎంతో ఇష్టపడతారు కొబ్బరి పొడి అంటే. మూత పెట్టి 5 మినిట్స్ మగ్గనివ్వాలి. 5 మినిట్స్ మాత్రమే మగ్గనివ్వాలి, ఎక్కువ వేడి చేయొద్దు. ఇలా బాగుంటుందన్నమాట. వేడి వేడి రైస్లోకి తింటే అయితే, చపాతీకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. బాయ్ ఫ్రెండ్స్.